అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం తులారాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి ఆగస్టు 13, 14, 15, 16వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా, ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని నెలలుగా మీరు పడినటువంటి కష్టాలకు, అనుభవించినటువంటి కన్నీళ్లకు కాలం చెల్లిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రహాల కదలికలు ఇప్పుడు పూర్తిగా మీ జీవితంలో అద్భుతమైనటువంటి స్వర్ణయుగాన్ని తీసుకుని రాబోతున్నాయి. గొప్ప అవకాశాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. మరి ఈ అదృష్టాన్ని, మీ ఆనందానికి గల కారణం ఏమిటో తప్పకుండా అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీ అదృష్టాన్ని అలాగే మీ సంతోషాలను శాసించినటువంటి ఈ మార్పుల గురించి తెలుసుకోవటానికి మీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏకాంతంగా ఒంటరిగా ఈ వీడియోని పూర్తిగా మనసు పెట్టి వినండి. అలాగే మీ వెనక జరుగుతున్నటువంటి కొన్ని కుట్రలు, మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి అహంకారానికి కూడా కాలం చెల్లిపోతుందనే చెప్పుకోవాలి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ పైన ఈ 4 రోజులు కూడా సరికొత్త అయినటువంటి దారి చూపిస్తుంది. అసలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఆ శుభవార్తలు ఏమిటి? మీ జీవితంలోనికి రాబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే భగవంతుడి కృప అలాగే మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. మీరు కూడా మీ ఇష్టదైవాన్ని ఒకసారి మనసులో తలుచుకొని ఈ వీడియోని మనస్ఫూర్తిగా వినండి. ఈ 4 రోజుల్లో మీ ముందుకు రాబోయే శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ సమయంలో ఈ వీడియోని చూస్తున్నారంటేనే అది అనుకోకుండా జరిగిందైతే కాదు, మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది. అయితే ఈ రోజు నుంచి మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. వాటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాదు, రాబోయే కొన్ని నెలల వరకు మీ భవిష్యత్తును బంగారంగా మార్చబోతుంది. అయితే అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త కూడా రాబోతుంది. ఎన్నాళ్లుగా నిలిచిపోయినటువంటి సంతోషాలు అన్నీ కూడా ఒక్కసారిగా మీ వైపుకు తిరగటం మొదలవుతాయి. ఈ సంకేతాలన్నీ కూడా మీరు తప్పకుండా, ఒక సమయం అంటూ ఉంటుంది, ఆ సంకేతాలను మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా గుర్తించటం మీకు మరింత ఎక్కువగా అదృష్టం అనేదైతే మీ వైపుకు మళ్ళుతుందనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు. పైకి మాత్రం ఎంతో ధైర్యంగా కనిపించారు. లోపల ఎంతగానో కుంగిపోయారు. ఆ విషయం మీ ఒక్కరికి మాత్రమే తెలుసు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల యొక్క ప్రవర్తన మిమ్మల్ని మరింత ఎక్కువగా కూల్చివేసింది. ఎంతో మందిని ప్రాణంగా నమ్మిన వారు ఎవ్వరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మీ కష్టాలన్నీ ముగిసిపోయాయి, మొత్తం సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి అని అర్థం కాదండి. కనీసం మీ కష్ట సమస్యలకు కొంచెం కాని మార్పు అనేది కనిపిస్తుందనే చెప్పుకోవాలి. మీ గ్రహాల అనుకూలత వలన ఇన్నాళ్లు మూసుకుపోయిన దారులన్నీ కూడా తెరుచుకున్నట్లుగా మీకు ఒక అవకాశం అనేది మీ చేతికి అందబోతుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లటం వలన మీ జీవితంలో ఎంతో ఒంటరిగా మారిపోయింది. మీ జీవితం అని చెప్పి మీరెంతగానో బాధపడ్డారు. అటువంటి ఒక బంధం, ముఖ్యమైనటువంటి వ్యక్తి మరలా మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నారు. అది మీ పాత స్నేహితుడు కావచ్చు, మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కూడా కావచ్చు. మరి వారి రాక మీ జీవితంలో ఎన్నో సంతోషాలనైతే తప్పకుండానే తీసుకొస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక పెద్ద విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వారిలోనే ఒక వ్యక్తి పైకి, అంటే మీ చుట్టూ ఉన్న వారిలోనే ఒక వ్యక్తి పైకి మాత్రం చాలా మంచిగా మీతో నటిస్తూ మీ మేలు కోరుకునే వారిలా మీతో మాట్లాడుతూ ఉండవచ్చు. మీ ఎదుట ఎంతో పొగుడుతూ లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి విపరీతంగా అసూయ పడిపోతున్నారు. మీ బలహీనతలను తెలుసుకోవటానికి మీ వెనక ఇతరులతో మీ గురించి మాట్లాడుతూ వచ్చారు. మీ ఆలోచనలను దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ 4 రోజుల కాలం మీ మనసులో ఉన్న రహస్యాలను కానీ, ఆర్థిక విషయాలను కానీ, భవిష్యత్ ప్రణాళికలను కానీ ఎవరితో పంచుకోవద్దు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చూసుకుంటూ వెళ్ళండి. అయితే ఈసారి మీరు సాధించబోయే విజయం ఏదైతే ఉందో అది చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఆ పరమేశ్వరుడు మీ వెనక నుంచి నడిపించబోతున్నాడు. మీ శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావాలి అని, అది చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోవాలని భగవంతుడు కూడా కోరుకుంటున్నాడు. ఈ అద్భుతమైన మార్పుల గురించి మరింత తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మీ జీవితంలోనికి రాబోయే మొదటి శుభవార్త, ఈ రోజు నుంచి రేపటి లోపు
అంటే రేపటి సాయంత్రం తర్వాత మీ చుట్టూ ఉన్న శక్తులు అకస్మాత్తుగా మారటం మీరు గమనిస్తూనే ఉంటారు. ఏదో తెలియనటువంటి శక్తి మిమ్మల్ని ఒకే వైపుకు నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మొదటి శుభవార్త మీ జీవితంలోనికి వస్తుంది. ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించిందే కావచ్చు. ఎప్పటినుంచో నిలిచిపోయినటువంటి డబ్బులు అకస్మాత్తుగా మీ చేతికి అందటం, పాత పనుల వలన ఊహించని లాభాలు రావటం, మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక గొప్ప అవకాశం మీ ముందుకు రావటం లాంటివి జరుగుతాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీ ముందుకొచ్చే అవకాశం మొదటి చూపులో మీకు కొంచెం చిన్నదిగా, తక్కువగా అనిపించినా దాన్ని హేళన చేయవద్దు. దీని గురించి మేము ఇన్ని రోజులు కష్టపడింది అని చెప్పి మాత్రం తక్కువగా అంచనా వేయవద్దు. ఏ అవకాశాన్నైనా సరే విడిచిపెట్టుకోవద్దు. చాలాసార్లు అదృష్టం అనేది ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. ఈ 4 రోజుల్లో డబ్బుకు సంబంధించిన ఎలాంటి కాగితాలైనా సరే, సందేశాన్నైనా సరే పూర్తిగా చదవకుండా సంతకాలు పెట్టడం, నిర్లక్ష్యం చేయటం వంటివి చేయొద్దు. ఒక చిన్న పొరపాటు చేయటం వలన అది ఒక పెద్ద నష్టానికి కూడా దారితీయవచ్చు. ఇక మరొక శుభవార్త. ఇది మొదటి దానికంటే కూడా గొప్పది. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయిన సంతోషకరమైనటువంటి వాతావరణం తిరిగి మరలా మీరు చూడటం మొదలవుతుంది. కుటుంబంలో ఎన్నాళ్లుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తి ప్రవర్తన వలనైతే మీరు విసిగిపోయారో, నిరంతరం ఆందోళన చెందుతున్నారో వారి వైపు నుంచి మీకు ఒక ఊరట లభించే మంచి వార్త అయితే అందుతుంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం, మనశ్శాంతి కరువవటం ఇటువంటివి జరుగుతూ ఉండవచ్చు. మరి దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, మీ పైన ఉన్న ప్రతికూల శక్తి ప్రభావం. ఇక ఆ ప్రతికూల శక్తి ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవాలి. మరలా సంతోషం, బంధాలలో మధురమైనటువంటి అనుభూతులు మొదలవుతాయి. ఎన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో కూడా మీకు ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోపల కుంగిపోతున్నారు అని, పైకి మాత్రం మీ మేలు కోరుకునే వారిలా నటిస్తూ మీ వెనక మీ ఎదుగుదలను అడ్డుకోవాలి అని చూస్తున్నారు. అందుకే మీ సంతోషాన్ని చాలా రహస్యంగా అయితే ఉంచుకోండి. మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. పూర్తి నమ్మకంతో ఉండండి. అంతేకాదు నిష్కల్మషమైన మనసుతో ఈ 4 రోజులు కూడా ఎక్కువగా పరమేశ్వరుణ్ణి ఆరాధించండి. పరమేశ్వరుణ్ణి నమ్మిన వారికి ఎలాంటి కీడు జరగదు. అయితే రాబోయేటటువంటి మరొక శుభవార్త. మీ ఉద్యోగం, వ్యాపారం అలాగే కెరీర్కి సంబంధించింది. ఎన్నాళ్ళు మిమ్మల్ని చేతగాని వారిగా, బలహీనంగా చూసిన వారు ఈ 4 రోజుల్లో మీ ఎదుగుదలను చూసి తప్పకుండా నోరెళ్ల పెడతారు. ఉద్యోగంలో ఎప్పటినుంచో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు అకస్మాత్తుగా ఊపందుకుంటాయి. వ్యాపారంలో సరికొత్త దారులు కనిపిస్తాయి. చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కటం లేదు అని నిరాశలో ఉన్నవారికి జీవితాన్ని మార్చేసేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రాబోతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఎంత వేగంగా అయితే వస్తుందో మీరు నిర్లక్ష్యం చేస్తే అంతే వేగంగా చేయిజారిపోతుందని చెప్పుకోవాలి. అందుకే ఈ 4 రోజుల్లో మీ బద్ధకాన్ని విడిచిపెట్టండి. ఏ పనైతే మీరు తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తారో అదే పని మీ అదృష్టానికి దారి కావచ్చు. ఉద్యోగం చేసే వారి విషయానికొస్తే ఒక ఉన్నతాధికారి లేదంటే సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మీ ప్రతిభను, మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ కూడా చాలా త్వరగా మీకు అనుకూలంగా మారతాయి. అయితే దీనికి ఒకే ఒక్క షరతు. మీ ముందుకొచ్చే అవకాశాన్ని చూసి మీరు భయపడవద్దు. ఎందుకంటే భయపడి వెనకడుగు వేసేవాళ్ళు ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో ఎప్పటికైనా కానీ కోల్పోతారనే చెప్పుకోవాలి. ఇక మరొక శుభవార్త ఏమిటంటే ఇది మీ మనసులో దాచుకున్నటువంటి బలమైనటువంటి కోరికకు సంబంధించింది. మీ మనసులో ఏ కలనైతే మీరు ఎవరికీ చెప్పుకోలేదో, రాత్రులు ఏకాంతంగా భగవంతుణ్ణి వేడుకుంటూ కన్నీటి ప్రార్థన అయితే చేశారో దాన్ని భగవంతుడు ఆలకించాడనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక సంకేతం తప్పకుండా మీకు అందుతుంది. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలో రావాలని లేదు. ఒక వింత అనుభవం లేదంటే యాదృచ్ఛికంగా జరిగే సంఘటన రూపంలో కూడా ఎదురుపడుతుంది. అకస్మాత్తుగా మీ పాత ఫోటో మీ కంటపడటం, ఎప్పుడో వచ్చిన పాత సందేశం మరలా మీకు కనిపించడం, లేదంటే ఎన్నో ఏళ్ల క్రితం పరిచయం తెగిపోయిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు రావటం ఈ విధంగా జరగవచ్చు. ఇవేమీ ఊరికే జరగటం లేదండి. దీని వెనక ఒక పెద్ద కారణమైతే ఉంటుంది. అసలు సిసలైనటువంటి విజయం మీకు ఎక్కడైతే మొదలవ్వాలో ఆ దారి వైపుకే ఈ 4 రోజులు కూడా నడుస్తారు. అందుకే ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటను తొక్కేయండి. ఏదైనా పని చెయ్యాలి అని మనసుకు బలంగా అనిపిస్తే వాయిదా వేయవద్దు.
ఎందుకంటే అదృష్టం ఎప్పుడు చిన్న చిన్న సంకేతాల రూపంలోనే మన చెంతకు వస్తుంది. మీ ప్రేమ బంధాల విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎవరినైతే బంధం తెగిపోయినటువంటి స్థితికైతే మీరు తెచ్చుకుంటారో అక్కడ మరల అకస్మాత్తుగా వాతావరణం పూర్తిగా మార్పులు చెందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారి జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మెల్లమెల్లగా సంతోషంతో నింపేస్తారు. అయితే ఈ బంధం చాలా విచిత్రంగా ఉండబోతుంది. మొదట్లో ఆ వ్యక్తి మీ జీవితంలోనికి అసలు ఎందుకు వచ్చారో మీకే అర్థం కాదు. అయితే రోజులు గడిచే కొద్దీ ఆ బంధం మీతో ముడిపడి ఉందని మీకే అర్థమైపోతుంది. ఇక్కడ ఒక హెచ్చరిక, మీ జీవితంలోనికి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రేమతోనే మీతో ఆనందాన్ని పంచుకోవాలనే వస్తున్నారు అని అస్సలు అనుకోవద్దు. కొందరు కేవలం మీ మనసులో ఇంకా వారి స్థానం కోసం ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మీరు అసలు ఏ పనులు చేస్తున్నారు, మీరు ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తున్నారు అనే దురుద్దేశంతో కూడా మీ జీవితంలోనికి కొంతమంది అడుగు పెట్టవచ్చు. ఈసారి మీ ఆత్మగౌరవానికి మొదటగా ప్రాధాన్యత ఇచ్చుకోండి. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వ్యక్తులను మరలా మీ బలహీనతకు కారణంగా మీరు మార్చుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కువగా ఓపికగా వినవలసినటువంటి అవసరమైతే ఉంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూస్తూ ఉన్నారంటే నిజంగా చాలా గొప్ప విశేషమే. ఇకపైన చెప్పే మాటలను కూడా శ్రద్ధగా ఆలకించండి. ఎందుకంటే మీరు పడుకునే ముందు ఒకవేళ మీకు పదే పదే ఏదైనా ఒక విషయం కనుక జ్ఞాపకం వస్తూ ఉంటే, లేదంటే కలలోనూ తరచుగా ఒకే విషయం పైన ఏదో ఒక కలలు వస్తూ ఉంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ కావచ్చు, ఒక రకమైనటువంటి వస్తువులు కావచ్చు, రకరకాల జంతువులు కావచ్చు, ఇటువంటివి పదే పదే మీ మనసులో వినిపిస్తూ ఉంటే వాటిని తక్కువగా అంచనా వేయవద్దు. ఇవి మామూలు విషయాలు కాదు. భగవంతుడు మీకు ఏదో తెలియపరుస్తున్నాడు. రహస్య సందేశాన్ని మీకు వినిపించబోతున్నాడు. అలాగే తరచుగా తెల్లటి రంగు కనిపించినా సరే, లేదంటే గుడిగంటల శబ్దం అకస్మాత్తుగా పదే పదే వినిపించినా సరే, నంది కనిపించిన సాక్షాత్తు పరమేశ్వరుడి సంకేతంగా భావించండి. ఎన్నాళ్లుగా చేసుకున్న ప్రార్థనలు భగవంతుడికి చేరాయి అని, ఇప్పటికీ అవన్నీ కూడా మీకేదో ఒక విధంగా నిదర్శనాలుగా కాబోతున్నాయని గమనించండి. ఒకవేళ రాబోయే ఈ 4 రోజుల్లో మీరు పూజ చేసుకుంటున్నప్పుడు మీ మనసుకు ప్రశాంతత కూడా లభించబోతుంది. అలా లభిస్తే అది మీ అదృష్టంగా భావించండి. ఇది మొదటి సంకేతం. ఇక మీ వంటిని గగుర్పొడిచే మరొక విషయం ఏమిటంటే, చాలా త్వరగా మీ ముందుకు ఒక పెద్ద నిజం రాబోతుంది. అది మీ సొంత మనుషులకు సంబంధించింది. అంటే ఎన్నాళ్లుగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీలో ఉన్నటువంటి శక్తిని, మీ ఎదుగుదలను చూసి నోరెళ్ల పెడతారు. మీలో ఒక మార్పు ఎంత వేగంగా ఎలా వచ్చింది అని చెప్పి చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఊహించకుండా మిమ్మల్ని చూసి ద్వేషించేవారు కూడా ఎక్కువైపోతారు. ఇటీవల కాలంలో మీ నిద్ర కూడా కాస్త విచిత్రంగా మారిందని మీరెప్పుడైనా గమనించారా? రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపడటం, అర్ధరాత్రి అకస్మాత్తుగా ఎవరో మిమ్మల్ని తట్టి లేపుతున్నట్లుగా ఏదైనా ఒక కల వచ్చి మెలకువ రావటం, ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మీలో ఉన్న శక్తులు, మీ చుట్టూ ఉన్న శక్తులు తిరిగి మరలా మీకేదో ఒక సంకేతాన్ని చెప్పబోతున్నాయని అర్థం. ఇదే మార్పు మీ రాతను మారుస్తుందనే చెప్పుకోవాలి. రాబోయే ఈ 4 రోజుల్లో అకస్మాత్తుగా ప్రయాణాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది చిన్న ప్రయాణం కావచ్చు, లేదంటే దూర ప్రయాణం కావచ్చు. ఇలా ప్రయాణం చేస్తున్న సమయంలో మీ మనసును ఎన్నో రోజులుగా వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు చాలా సులువైనటువంటి పరిష్కారం కూడా లభిస్తుంది. సాయంత్రం వేళల్లో మీకు వచ్చే ముఖ్యమైన ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సందేశాన్ని కానీ, లేదంటే ఒక వ్యక్తి ద్వారా అకస్మాత్తుగా మిమ్మల్ని ఏదో ఒక విధంగా వరిస్తుందనే చెప్పుకోవాలి. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరగటం లేదండి. మీ భవిష్యత్తుతో ముడిపడి ఉండేటటువంటి ఒక ఫోన్ కాల్ కావచ్చు. మీ జీవితంలో చాలా త్వరగా డబ్బుకు సంబంధించినటువంటి ఒక పెద్ద మార్పు కూడా కనిపిస్తుంది. ఈ మార్పు ఎంత వేగంగా వస్తుందంటే ఇదంతా ఇంత త్వరగా ఎలా జరిగిందా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావటం, కొత్త పనులు మొదలవటం, మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసే అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రావటం, ఇటువంటివి జరగవచ్చు. ఒక చిన్న హెచ్చరిక అండి. ఈ సమయంలో మీ ప్రణాళికలను, మీ ఆలోచనలను ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవద్దు. అలా చెప్పటం వలన నరుల దృష్టి తగిలే అవకాశం అయితే ఉంది. మీ విజయం ఎంత పెద్దదో మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే వారి సంఖ్య కూడా అంత పెద్దదిగానే మారిపోతుంది. అందుకే మీ విజయానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చాలా రహస్యంగా ఉంచుకోవడానికైతే ప్రయత్నించండి. ఇక్కడి నుంచి అత్యంత కీలకమైనటువంటి 5వ శుభవార్త గురించి తెలుసుకుందాం.
మీ జీవితంలోనికి ఈ ఈ జీవిత కాలంలో ఒకేసారి వచ్చేటటువంటి అద్భుతమైన అవకాశం ఈ 4 రోజుల్లో కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఈ అవకాశం మీకు ఉద్యోగం, డబ్బు, ప్రేమ లేదంటే కుటుంబం ఇలా ఏ రూపంలోనైనా సరే మీ ముందుకు రావచ్చు. దీనిని కేవలం భయాన్ని వదిలేసి ధైర్యంగా ముందుకు అడుగు వేసే వాళ్లకు మాత్రమే ఈ అవకాశాన్ని అందుకునే అదృష్టం ఉంటుంది. మొదట్లో మీకు కాస్త భయం కలగవచ్చు, ఏదైనా తప్పు జరుగుతుందేమో అని. మీ మనసు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. ఈ సమయంలో మీరు కనుక ధైర్యం చేస్తే ఈ 4 రోజుల్లో వినే శుభవార్తలు కేవలం 5 నెలలలోపు మీ జీవితం పూర్తిగా మార్చేసే శుభవార్తలు కూడా వింటారు. మీ ఎదుగుదలను చూసి ఎన్నాళ్ళు మిమ్మల్ని పట్టించుకోని వారే మీ తోడు కోసం వెతుక్కుంటూ వస్తారు. అంతేకాదు చాలా కాలం తర్వాత మీ ఇంట్లో సంతోషాలు వెళ్లి విరుస్తాయి. కుటుంబ వాతావరణం అంతా ఎంతో ఆనందంగా మారిపోతుంది. దీంతో పాటు ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోనికి ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి మీ అదృష్టానికి ఒక పెద్ద మలుపు కూడా కాబోతున్నారు. మొదట్లో వారి మాటలపైన మీకు కొంచెం నమ్మకం కలగకపోవచ్చు. రోజులు గడిచే కొద్దీ ఆ వ్యక్తి మీ జీవితంలోనే అత్యంత బలమైనటువంటి శక్తిగా మారవచ్చు. ఇక్కడ ఒక జాగ్రత్త కూడా తీసుకోవాలి. మెరిసేదంతా బంగారం అనుకుని ఏ కొత్త బంధానైనా సరే, కొత్త అవకాశానైనా సరే కళ్ళు మూసుకొని వెంటనే నమ్మవద్దు. వయసు పెరిగే కొద్దీ నాలో ఆ యొక్క బలం అనేది సన్నగిల్లిపోతుంది అని చెప్పి ఒక రకమైన డిప్రెషన్ అనే చెప్పుకోవాలి. శివుడి అనుగ్రహం లేనిదే చేమ కూడా కుట్టదు అని అంటారు. పరమేశ్వరుడి కంటే ఇక్కడ ఎవరు కూడా గొప్పవారు కాదు. ఆఖరికి నేను కూడా చెప్తున్నాను, మీరు నా మాట కూడా నమ్మొద్దు. ఒక మాటకొస్తే నేను ఏం చెప్తున్నాను అన్న దాంట్లో మీరు మంచివి మాత్రమే తీసుకోండి. అది నాకు చాలండి. ఈ 2026వ సంవత్సరం నుంచి మీకు దాదాపుగా 23 ఏళ్ల పాటు కష్టాలన్నీ కూడా పూర్తిగా అయిపోయినట్టుగానే భావించండి. కష్టాలు 23 ఏళ్ల తర్వాత వస్తాయా అని అంటే ఈ రోజుది ఈ రోజే చూసుకోవాలి. అప్పుడు సంగతి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకైతే మీరు హ్యాపీనే కదా. ఈ రాశివారు ప్రతిదీ కూడా ఒక ప్లాన్ గా చేసుకుంటారు. మీ లైఫ్ అనేది చాలా క్రమశిక్షణగా ఉంటుంది. ఏది కూడా మధ్యలో వదిలేసే రకం కాదు. ఎంత మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ బాధను బయటకు చెప్పుకోవటానికి అస్సలు ఇష్టపడరు. మీ కష్టాలు చెప్పుకుంటే వారికొచ్చే లాభమే ఆలోచిస్తారు. మనసులో ఏదైనా కానీ కుళ్ళిపోతూనే ఉంటారు. మీకు మీరే ధైర్యాన్ని తెచ్చుకుంటారు. మీకు మీరే అప్పటికప్పుడు వీక్ అయిపోతూ ఉంటారు. అప్పటికప్పుడు స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైనా కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక ఏలినాటి శనిదశ ప్రభావం అంటారా? మీకిప్పుడు మొదటి దశ అనుభవిస్తూ ఉన్నారు. ఇటు కష్టాలొచ్చాయి, సుఖాలొచ్చాయి. ఏదైనా సరే రోజులైతే గడిచిపోతూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏలినాటి శని భగవానుడి వలన మాకు ఏదైనా అవుతుందేమో అన్న అపోహ అయితే అస్సలు పెట్టుకోవద్దు. మీ లైఫ్ ఎలా ఉంటుందంటే దాదాపుగా ఇప్పుడు ఒక సముద్రంగా ఉంది. ఆ సముద్రం లోపలికి ఒక పెద్ద అలే వచ్చిందనుకోండి, మీరు ఒడ్డున నిలబడితే అలా మిమ్మల్ని లాక్కెళ్లిపోతూ ఇంకా నాకు ఊపిరాడదు, నేను మునిగిపోతున్నాను అనేంత వరకు కూడా లాక్కొని వెళ్లి ఒక్కసారిగా అలా మిమ్మల్ని ఒడ్డున పడేస్తుందనే చెప్పుకోవాలి. ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. మీ లైఫ్ అనేది అలా ఉండకుండా ఉండాలి. నేను అంత లోతుకు వెళ్ళినా ఖచ్చితంగా బయటికి రాగలను అనే ధైర్యం మీలో ఉండాలి. ఇప్పుడు లక్ష్మీదేవి కటాక్షం రావాలి అని అంటే ఎలా చెప్పండి? మనకి కేవలం డబ్బు ఒకటి ఉంటేనే లక్ష్మీదేవి ఉన్నట్లు కాదు కదా. డబ్బుతో పాటు మనకు ధైర్యం కూడా ఉండాలి. ఎవరికి ఏదైనా కానీ సమాధానం చెప్పగలను అనే కెపాసిటీ ఉండాలి. చేసే పనులలో న్యాయం ఉండాలి. దాన్ని పర్ఫెక్ట్ గా చేయగలము అని ఉండాలి. ఇవన్నీ కూడా మన మనసులో ఉండాలి. అంటే మొదట మనకి ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. మరి ఆరోగ్యం కోసం ఏం చెయ్యాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడికి అర్చన చేయించండి. మీ చేతులతో శివుడికి అభిషేకం చేయించండి. చక్కగా మీరు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేచి మంచిగా ఇల్లు వాకిళ్లను శుభ్రం చేసుకుని చక్కగా స్నానం చేసి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోండి. మీ ఇంట్లో ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమైతే లేదు. చిన్నగా ఇంట్లో ఒక చిన్న చిన్న శివలింగం 3 అంగుళాల కంటే చిన్నగా ఉండాలి. అంటే సైజు ఒక చిన్న పరిధిలోనే ఉండాలి. ఆ శివలింగం ఎప్పుడైతే కానీ మన బొటనవేలు ఉంటుంది కదా, దానికంటే కూడా కొంచెం తక్కువ సైజులో ఉండేలా చూసుకోవాలి. అది మనం ఇంటిలో నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో కూడా ఎవరైనా ఏం చెప్పినా సరే మీరు నమ్మొద్దు. శివలింగం బొటనవేలు కంటే తక్కువ సైజులో ఉండాలి అనే విషయాన్నైతే గుర్తుంచుకోండి. ఈ శివలింగాన్ని ఇంట్లో ఏర్పరచుకుని శివుడికి కాస్త ముందు మీరు ఆ యొక్క నీటితోటి లేదంటే విభూతితోటి మీ దగ్గర ఉంటే
పంచామృతాలతో తేనె నీటితో చేస్తారో, గంధంతోటి చేస్తారో, లేదంటే చెరుకు రసంతోటి చేస్తారో, పంచదారతోటి చేస్తారో మీ ఓపికండి. మీ శక్తి ఏదైతే ఏముందో, శివుడు అభిషేక ప్రియుడు, బోలా శంకరుడు. మనం అభిషేకం చేసి ఏదైనా సంకల్పించుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరేం సంకల్పించుకోవాలి అని అంటే, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మాకు సర్వ సంపదలు రావాలి అంటే, సర్వం అంటే ఇక్కడ ఆరోగ్యం, ఆనందం, సంతోషం, మంచి నిద్ర, మంచిగా బంధాల మధ్య బంధం గట్టిగా నిలబడటం, పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు బాగుండటం, పిల్లలకి హెల్త్ బాగుండటం, భర్త చెప్పిన మాట వినటం, భార్య చెప్పిన మాట వినటం, చేసే పనులలో అభివృద్ధి జరగటం, నెగిటివ్ శక్తి వెళ్లిపోవటం, నరదృష్టి పోవటం అన్ని కూడా వస్తాయనే చెప్పుకోవాలి. మీరు చేయాల్సింది ఏమిటంటే, మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవటం అంటే చక్కగా టైంకి తినటం, తినే ఫుడ్ కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ ని అయితే తీసుకోవటం, బయట ఫుడ్ ని తగ్గించటం, జంక్ ఫుడ్స్ ని తగ్గించటం, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటం, ఏదైనా కూడా ఇంట్లో చేసిన వంటకాలను తినటం, చక్కగా టైంకి పడుకోవటం, రోజు 40 నిమిషాల పాటు యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, లేదంటే జిమ్ కి వెళతారా, అది మీ ఇష్టమేనండి. ఇంచుమించు 40 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు మీరు రోజులో 24 గంటల్లో 45 నిమిషాల పాటు మీ ఆరోగ్యం కోసం ఖచ్చితంగా కేటాయించుకోండి. తర్వాత ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అయితే తినండి. టైంకి కంటి నిండా 8 గంటలు కాకపోయినా సరే 7 గంటలైనా కానీ గాఢ నిద్రపోండి. హాయిగా ఆరోగ్యం అనేది మీకు అప్పుడు చాలా బాగుంటుంది. ఇక మీకు ఉన్నటువంటి శని భగవానుడి యొక్క ఆ ఎఫెక్ట్ అనేది తగ్గించుకోవడం కోసం మొదట మీరు దాన ధర్మాలు చేయాలి. ఉన్నదంతా ఊడ్చి పెట్టమని చెప్పటమైతే నేను చెప్పటం లేదండి. మీరు ఒక్క 10 రూపాయలు సంపాదిస్తున్నా సరే, రోజుకి ఒక్క 10 రూపాయలు 9 రూపాయలు మీరు ఉంచుకుని ఒక అర్ధ రూపాయి పేదవాళ్ళకి దానంగా చేయండి. నెలలో ఒక ఇద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం అయితే చేయండి. గోమాత సేవ చేసుకోండి. కాలభైరవుడు అంటే వీధి కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలకు భోజనాన్ని పెట్టండి. మీరేమో మిగిలిపోయిన అన్నాలు కూరలు పడేస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు అవి ఏం చేస్తారంటే అలా కాలవల్లో వృధాగా మొక్కల్లో చెట్లలో పడేయకుండా వాటిని చక్కగా ఆహారంగా ప్రిపేర్ చేసుకుని మంచిగా కుక్కలకి పెట్టండి. గోమాత సేవ చేసుకోండి. గోమాతకి చక్కగా ఇష్టమైనటువంటి ఆహారము, పళ్ళు, కూరగాయలు, పెసలు నానబెట్టిన బెల్లంతో కలిపి తినిపించటం, ఇలా చేయటం వలన మీకెంతో పుణ్యమైతే వస్తుంది. గోమాతకు ఇటువంటివి పెడితే చాలా మంచిది. దీని వలన శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. దీని వలన అంటే గోమాతలో 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కూడా లభిస్తుంది. దీని వలన మీకు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. దీని వలన మీ జీవితంలో, మీ ఆరోగ్యంలో, మీరు చేసే పనులలో డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. అసలు మీరు ఊహించను కూడా ఊహించరు. ఏంటి నా జీవితంలో ఇంత మార్పు వస్తుంది అని ఆశ్చర్యపోతారు. ఇది పక్కాగా చేసుకోండి. తర్వాత ఏంటంటే, అమ్మాయిల విషయానికి వస్తే అత్తింటి వైపు వారు కొంచెం నెగిటివ్ గా అయితే ఉంటారు. అమ్మాయిలకు ఈ రాసేవారు వారి గురించి అస్సలు ఆలోచించుకోవద్దు, పట్టించుకోవద్దు. ఏంటమ్మా అంటే, ఏంటి అంతవరకే కానీ డీప్ ఆలోచన, డీప్ థింకింగ్ వాళ్ళు లేకపోతే నేనెట్లా, వాళ్ళు ఉండాలి కదా. ఇటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఆలోచనలు ఇవేమీ కూడా చెయ్యొద్దు. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా అవ్వాలో అలాగే జరుగుతుంది. మీరు ఆలోచించటం అనేది అదే ఆలోచన. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకోవాలనే చెప్పుకోవాలి. ప్రతి శనివారం కుదరకపోయినా సరే, నెలలో ఒక్క శనివారమైనా సరే శివాలయంలో ఉండే నవగ్రహాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి శనీశ్వరుడి దగ్గర నైవేద్యంగా నువ్వులు బెల్లాన్ని కలిపినటువంటి నువ్వులుండలు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేసుకోవటం వలన శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాదు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. వ్యాపార స్థలంలో కానీ, లేదంటే మీరేదైనా వృత్తి చేస్తుంటే అక్కడైనా కానీ ప్రతి అమావాస్య రోజు కూడా ఒక నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయని నిలువుగా చీల్చి ఆ నిమ్మకాయని మీ యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఇరువైపులా కూడా పెట్టి దాని మీద పసుపు కుంకుమ పెట్టి రెండింటి మీద హారతి పెట్టి దీపాన్ని వెలిగించండి. అమావాస్య రోజు సాయంత్రం పూట ఇలా చేస్తే నరదిష్టి మొత్తం తొలగిపోతుందనే చెప్పుకోవాలి. ప్రతి అమావాస్యకు లేదంటే రోజు మార్చి రోజైనా సరే హారతితో దిష్టి తీసివేయండి. ఒక ప్రమిదలో హారతి బిళ్ళ వెలిగించి చక్కగా ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు, కింద నుంచి పైకి 3 సార్లు, పైనుంచి కిందకి ముందు వెనక 3 సార్లు తిప్పేస్తే నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. ఇలా చిన్న చిన్న పనులైతే చేసుకుంటూ ఉండండి. భగవంతుణ్ణి మాత్రం ఎక్కడా కూడా అపనమ్మకంగా చూడొద్దు. మీ ఇష్టమైన దేవుడు ఎవరైనా పర్వాలేదు,
నమ్మకంగా మీరైతే పూజించుకోండి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తరాలు నామాలను చదువుకోండి. శుక్రవారం పూట మర్చిపోకుండా సంధ్యా సమయంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి పాలు బెల్లంతో కలిపి చేసినటువంటి పాయసాన్ని లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ పెట్టుకొని ప్రతి శుక్రవారం సంధ్యాదీపాన్ని పెట్టుకోండి. ఇంటికి ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయను దిష్టి తీసి వేస్తూ ఉండాలి. అలా ఉండకపోతే నరదిష్టి మీకు చాలా ఎక్కువైపోయి బాధపడవలసినటువంటి అవసరమైతే ఉంటుంది. మీకు నరదిష్టి ఆ నరదిష్టి అనేది పోవాలి అంటే ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఎర్ర నీళ్లు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటారు కదా, అదేనండి అమావాస్య రోజులలో ఎర్ర నీళ్లతో దిష్టి తీసుకుంటూ ఉంటారు. ఇందాక చెప్పినట్లుగా అగ్నితోటి దిష్టి తీసివేసుకుంటూ ఉంటారు. లేదంటే రాళ్ళుపు ఉంటుంది కదా, రాళ్ళుపు, ఎండు మిరపకాయలు, కొంచెమైనా ఎర్ర నీళ్లు కలిపి వాటితో దిష్టిని తీసేసుకుంటూ ఉంటారు. అందులో కొద్దిగా జుట్టును కూడా వెయ్యాలి. ఏదైనా కానీ పర్వాలేదండి, దిష్టి అయితే తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పుకోవాలి. ఇలా చేసుకుని చక్కగా ఈశ్వరుడి యొక్క అభిషేకం చేసుకుంటే నెలలో ఒక్కసారైనా సరే ఈశ్వరుడికి పూజ చేసుకుంటూ లక్ష్మీదేవికి శుక్రవారం చేసుకుంటూ ఎప్పుడైనా కానీ ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి తులసిమాలను సమర్పించి రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసి గోమాతకు సేవ చేసుకుంటూ ఎప్పుడైనా కానీ నెలలో ఇద్దరికి భోజనం పెట్టించి ఇలా చిన్న చిన్నవి అన్ని తక్కువ ఖర్చుతో కూడుకున్నవే చేసుకోవాలి. ఇలా గనక చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందనే చెప్పుకోవాలి. బతికినంత కాలం మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. ఈశ్వరుడికి ఎవరైతే భక్తులు ఉంటారో వారిని ఏ గ్రహం ఏమీ చేయలేదు, ఏ దోషము ఏమీ చేయలేదు, ఏ శాపము ఏమీ చేయలేదు, ఏ నరదిష్టి ఏమీ చేయలేదు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం పూజ, సోమవారం శివుడికి అభిషేకం, శనివారం రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం, నువ్వుల దీపం, మంగళవారం రోజు కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లడం, బయటికి వెళ్లేటప్పుడు నుదురున సింధూరం కుంకుమ పెట్టుకుని వెళ్లటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి. అప్పుడు మీ జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ఈ చిన్న చిన్న విషయాలు జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఏదైనా సరే మీ చేతుల్లోనే ఉంటుంది. మీ మనసును అధ్యయనంలో ఉంచుకోవాలి. మీ మనసు చెప్పినట్లుగా మీరు వినటం కాదు, మీరు చెప్పినట్లుగా మీ మనసు వినాలి. కష్టం వచ్చిందా, లైట్ తీసుకోండి, అవే తగ్గిపోతాయండి. కష్టాలు ఎప్పుడు కలకాలం ఉండవు కదా. ఈ రోజు దుఃఖం వచ్చిందంటే వెంటనే సంతోషం ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు.